హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. నేను ఈ క్లాస్‌లోని టాలీ ప్రైమ్‌లోని పేరోల్ కోర్స్‌లో ప్రొఫెషనల్ టాక్స్ గురించి చెప్తున్నానండి. ఈ ప్రొఫెషనల్ టాక్స్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా నేనే ఒక ఎంప్లాయీని ఒక చోట వర్క్ చేస్తున్నాను అనుకోండి. నా సాలరీ వచ్చి నా సాలరీ వచ్చి నాకు 10,000 సాలరీ వస్తుంది అనుకోండి. నేను ఎటువంటి ప్రొఫెషనల్ టాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ నా సాలరీ 10,000 to 20,000 ఉంది అనుకోండి. నేను ఒక 150 రూపీస్ ప్రొఫెషనల్ టాక్స్ అనేది పెర్ మంత్ అనేది పే చేయాల్సి వస్తుంది అనుకోండి. 20,000 అబోవ్ ఉన్న వాళ్ళకి 20,000 అబోవ్ ఉన్న వాళ్ళకి ఇయర్‌లీ 2,500 ఇయర్‌లీ 2,500 పే చేయాలి అనుకోండి. ఇయర్‌లీ 2,500 పే చేయాలనుకోండి. అప్పుడు టాక్స్ అనేది ఏ విధంగా కట్ అవుతుంది అంటే మంత్లీ 200 అనేది కట్ అవుతుంది. 200 ఇంటూ మనకి ఎన్ని మంత్స్ అండి? 12 మంత్స్. సో, 200 ఇంటూ 12 ఈక్వల్ టు 2,400. బట్ మనకి ఇయర్లీ ఎంత కట్ అవుతుంది? 2,500 కట్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరి మంత్ ఆర్ మార్చ్ మంత్ మాత్రం 300 కట్ అవుతుంది. ఎక్స్‌ట్రా 100 ఎక్స్‌ట్రా కట్ అవుతుంది. సో, ఆ విధంగా 2,500 అనేది ప్రొఫెషనల్ టాక్స్ కట్ అవుతుంది అనుకోండి. ఈ ఎంట్రీస్‌ని మనం టాలీ ప్రైమ్‌లో ఏ విధంగా తీసుకుంటాము అనేది ఇప్పుడు చూద్దామండి. నేను దీనికోసం టాలీ ప్రైమ్‌లోకి వెళ్తున్నాను. నేను ఇప్పటి వరకు టాలీ ప్రైమ్‌లో ఒక కంపెనీ క్రియేట్ చేసి, ఈ కాన్సెప్ట్ చేయడానికి ఒక కంపెనీ క్రియేట్ చేసి ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్‌లో నేను చెప్పానండి. ఆ విధంగానే ఏమేం క్రియేట్ చేశాను అంటే పేరోల్ మాస్టర్స్‌లో ఎంప్లాయీ గ్రూప్స్ అనేది తీసుకున్నాను. 2 ఎంప్లాయీ గ్రూప్స్ తీసుకున్నాను. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అనేది. అదే విధంగా 3 ఎంప్లాయీస్‌ని క్రియేట్ చేశాను. అభి, బాబీ, చంటి అనే 3 ఎంప్లాయీస్‌ని అయితే క్రియేట్ చేశాను. వాళ్ళందరికీ కూడా సాలరీ అనేది ఇచ్చాను. సాలరీ అభికైతే తన ఎంప్లాయీ నంబరు, డెసిగ్నేషను, తన ఫంక్షను, తన ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నాడు, ఇలా తన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా బాబీకి, చంటికి కూడా నేను క్రియేట్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా అటెండెన్స్ ఆర్ ప్రొడక్షన్ టైప్‌కొచ్చేసరికి లీవు, పెయిడ్ లీవ్స్, అటెండెన్స్ అనేది ప్రెజెంట్ అనేది క్రియేట్ చేశాను. ప్రెజెంట్ అయితే సాలరీ వస్తుంది. లీవ్ అయితే సాలరీ రాదు. పెయిడ్ లీవ్స్ అంటే కంపెనీ మనకు కొన్ని లీవ్స్ అనేది ఇస్తుంది కదండీ! ఆ లీవ్స్‌కి మనం పెట్టుకున్నా గాని సాలరీ వస్తుంది. సో, ఆ విధంగా నేను ఇక్కడ పెయిడ్ లీవ్స్‌కి ఏం తీసుకున్నాను? అటెండెన్స్, లీవ్ విత్ పే. మనం లీవ్ పెట్టుకున్నా గాని కంపెనీ అనేది పే చేస్తుంది. ఈ విధంగా అది క్రియేట్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి పే హెడ్స్ అనేది క్రియేట్ చేశానండి. బేసిక్. మన బేసిక్ సాలరీ ఎంత అనేది. అలాగే హౌస్ రెంటల్ అలవెన్స్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అనేది క్రియేట్ చేశాను. బేసిక్ వచ్చేసరికి ఎర్నింగ్ ఫర్ ఎంప్లాయీస్ సాలరీ అదే విధంగా ఆన్ అటెండెన్స్. మన అటెండెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బేసిక్ అండ్ ట్రావెలింగ్ అలవెన్స్. ఈ 2 కూడా ఈ విధంగానే తీసుకున్నానండి నేను. అలాగే హౌస్ రెంటల్ అలవెన్స్ వచ్చేసరికి ఇక్కడ నేను యాస్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ అంటే కంపెనీ ఇంతని హౌస్ రెంట్ అంటే మనకి ప్రతి మంత్ ఇంత అమౌంట్ అని ఇస్తుంది కదండీ! కంపెనీ అనేది. సో, ఆ విధంగా యూజర్ డిఫైన్డ్ వాల్యూ అనేది తీసుకున్నాను. ఇవన్నీ నేను క్రియేట్ చేసినయి. ఇంతకుముందు క్లాస్‌లో నేను మీకు క్లాసెస్‌లోని డిఫైన్ సాలరీ గురించి, అటెండెన్స్ వోచర్ గురించి, పేరోల్ వోచర్ గురించి కూడా చెప్పానండి. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసి, ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. అలాగే ఎవరైనా ఇప్పటి వరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇప్పుడైతే నేనేం చేస్తున్నాను అంటే ఎంప్లాయీ గ్రూపు, ఎంప్లాయీ అండ్ అటెండెన్స్ ఆర్ ప్రొడక్షన్ టైపు, పే హెడ్స్ వరకు నేను క్రియేట్ చేశాను. ఇప్పుడేంటంటే ప్రొఫెషనల్ టాక్స్ అనేది క్రియేట్ చేయాలి. సో, గో టు పే హెడ్స్‌లోకి వెళ్ళాలండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు గేట్‌వే ఆఫ్ టాలీలోకి వెళ్లి, క్రియేట్‌లోకి వెళ్లి, పే హెడ్స్‌లోకి వెళ్లి ప్రొఫెషనల్ టాక్స్ అనేది క్రియేట్ చేస్తున్నానండి. ప్రొఫెషనల్ టాక్స్, ప్రొఫెషనల్ టాక్స్. ఓకే. మనకి ప్రొఫెషనల్ టాక్స్ అనేది ఇప్పటి వరకు మనకొచ్చే ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అవ్వచ్చు, హౌస్ రెంటల్ అలవెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి సాలరీలో యాడ్ అవుతాయండి. బట్ ప్రొఫెషనల్ టాక్స్ అనేది ఏమవుతుంది మన సాలరీలోని కట్ అవుతుందండి. అంటే కట్ అవుతుంది కాబట్టి డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని తీసుకోవాలండి. ఇక్కడ పే హెడ్ టైప్ అనేది డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని తీసుకున్నాను నేను. అలాగే మనకి అండర్ గ్రూప్ అనేది టాక్సెస్ కాబట్టండి డ్యూటీస్ అండ్ టాక్సెస్‌లో తీసుకోవాలండి అండర్ గ్రూపు. మనకి అమౌంట్ అనేది కట్ అయినప్పుడు మన నెట్ సాలరీ మీద ఎఫెక్ట్ అవుతుంది కదండీ! సో, ఇక్కడ ఎఫెక్ట్ నెట్ సాలరీ అనేది యెస్ అని తీసుకోవాలి. అదే విధంగా మనం పే స్లిప్ అనేది జనరేట్ చేసుకున్నప్పుడు ప్రొఫెషనల్ టాక్స్ అనేది మనకి ఏ నేమ్‌తో రావాలి అంటే నేను ప్రొఫెషనల్ టాక్స్ రావాలి అని అనుకుంటున్నాను. కాలిక్యులేషన్ టైప్ వచ్చేసరికి యాస్ కంప్యూట్ వాల్యూ అని తీసుకుంటున్నా. ఆ యాస్ కంప్యూట్ వాల్యూని మనం ఏ విధంగా తీసుకుంటాం అనేది డిఫరెన్స్ సాలరీలో చూద్దామండి. నార్మల్ రౌండింగ్ 1. ఓకే. ఇక్కడ నేను యాస్ కంప్యూట్ వాల్యూ తీసుకున్నాను కాబట్టి,
ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్. ఎందుకంటే మనం ఏదైతే ఎర్నింగ్స్ అవుతున్నాయో దాని మీదే కదండీ ఇదంతా కూడాని. సో, ఆ ఎర్నింగ్స్ టోటల్‌లోంచి కట్ అవ్వాలి కాబట్టి ఆన్ ఎర్నింగ్స్ టోటల్స్ అప్ టు 10,000 వరకు. అప్ టు 10,000 వరకు వాల్యూ తీసుకుంటున్నానండి. మనం పర్సెంటేజెస్‌లో కూడా తీసుకోవచ్చండి. 1%, 2% అలాగా. నేనైతే వాల్యూ తీసుకుంటున్నాను. ఇక్కడ అప్ టు 10,000 సాలరీ వరకు ఎటువంటి ప్రొఫెషనల్ టాక్స్ అనేది కట్ అవ్వదు కాబట్టి 0 అని తీసుకున్నానండి. 10,000-20,000 వరకు. 10,000-20,000 వరకు నేను ₹150 పెర్ యానమ్ మంత్‌కి కట్ అవుతుంది అని తీసుకుంటున్నాను. 20,000 అబోవ్ వాళ్ళకి మాత్రం 20,000 అబోవ్ వాళ్ళకి మాత్రం 200 అని తీసుకున్నాను. మరి ఫిబ్రవరి గాని, మార్చి మంత్ గాని 300 కట్ అవుతుంది కదా! అది ఎలా తీసుకుంటామంటే, మనం యూజర్ డిఫైన్డ్ వాల్యూ మనం అక్కడ మాన్యువల్‌గా మనం తీసుకుందామండి. ఫిబ్రవరి మంత్‌కొచ్చేసరికి 300 కట్ అవుతుంది అనేది. ఓకే. ఈ విధంగా ప్రొఫెషనల్ టాక్స్ పే హెడ్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే డిఫైన్ సాలరీ. సాలరీ అనేది డిఫైన్ చేయాలి. డిఫైన్ సాలరీకెళ్ళే ముందు మీరు ఇక్కడ క్రియేట్‌లోకి వెళ్ళొద్దండి. ఆల్టర్‌లోకి వెళ్ళండి. ఆల్టర్‌లోకి వెళ్లి మీరు డిఫైన్ సాలరీలోకి వెళ్తే ఇక్కడ ప్రతి పర్సన్ కూడా మన ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు లేదా డిపార్ట్మెంట్ వైస్ కూడా మనం సాలరీస్ అనేది వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా బేసిక్ సాలరీ ఒకటే అనుకోండి. సో, డిపార్ట్మెంట్ వైస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఇండివిడ్యువల్‌గా చేస్తున్నా. అభి అనే పర్సన్‌కి ఓకేనండి. అభి అనే పర్సన్‌కి డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 1 అని తీసుకున్నానండి. బేసిక్ సాలరీ వచ్చేసరికి అభి అనే పర్సన్‌కి ఒక 21,000 తీసుకుంటున్నాను. అభి అనే పర్సన్‌కి బేసిక్ సాలరీ 21,000 తీసుకుంటున్నాను. అలాగే ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ వచ్చేసరికి 2,000 ఇస్తున్నాను. హౌస్ రెంటల్ అలవెన్స్ వచ్చేసరికి ఇండివిడ్యువల్‌గా మనం ఎంత ఇస్తే అంతేనండి. యూజర్ డిఫైన్డ్ వాల్యూ కాబట్టి మనం హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది ఎంత ఇస్తే అంత. ప్రొఫెషనల్ టాక్స్ అనేది మనకేమవుతుంది డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీ యాస్ కంప్యూటెడ్ వాల్యూ కాబట్టి. మనం అక్కడ అది మన సాలరీని బట్టి కాలిక్యులేట్ అవుతుందండి. ఇక్కడ నేను ఇచ్చాను కదండీ 20,000 అబోవ్ ఉంటే 200, 10,000-20,000 ఉంటే ₹150, 10,000 లోపు ఉంటే 0 అని ఇచ్చాం కదండీ! ఆ విధంగా తీసుకుంటుంది. ఈ విధంగా మనం డిఫైన్ సాలరీ అనేది చేస్తామండి. అలాగే నెక్స్ట్ ఎంప్లాయీకి కూడా చేద్దామండి. బాబీ అనే పర్సన్‌కి ఎంత బేసిక్ సాలరీ వచ్చేసరికి నేను 16,000గా తీసుకుంటున్నానండి. 16,000గా తీసుకుంటున్నాను. అలాగే ట్రావెలింగ్ అలవెన్స్ వచ్చేసరికి నేను 1,500 ఇస్తున్నాను. అలాగే మీకు హౌస్ రెంటల్ అలవెన్స్ అండ్ ప్రొఫెషనల్ టాక్స్ యాస్ కంప్యూటెడ్ వాల్యూ అండ్ అది యాస్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ. సో, ఓకే. ఓకే. నెక్స్ట్ ఏంటంటే చంటి అనే పర్సన్‌కి తిను కూడా నేను ఏప్రిల్ 1 నుంచే తన డేట్ కూడా తీసుకుంటున్నాను. అదే విధంగా బేసిక్ వచ్చేసరికి 9,000గా ఇస్తున్నాను నేను. తర్వాత వచ్చేసరికి ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ వచ్చేసరికి నేను 900 అనేది ఇస్తున్నాను. అలాగే హౌస్ రెంటల్ అలవెన్స్ లేదండి. ప్రొఫెషనల్ టాక్స్ ఒకటే తీసుకున్నాను. ఓకే. యెస్. ఈ విధంగా మనం డిఫైన్ సాలరీ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా డిఫైన్ సాలరీ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే వోచర్స్‌లోకి వెళ్ళాలండి. గో టు గేట్‌వే ఆఫ్ టాలీలోకి వెళ్లి వోచర్స్‌లోకి వెళ్లి మీకిక్కడ అదర్ వోచర్స్ అని ఉంటుందండి. ఓకేనండి. మనకు కావాల్సింది అటెండెన్స్ వోచర్ అండ్ పేరోల్ వోచర్. సో, మీరిక్కడ చూడండి F10 అనేది క్లిక్ చేస్తే అదర్ వోచర్స్ అనేది వస్తుందండి. ఈ అదర్ వోచర్స్‌లో మీరు కిందకి వెళ్తే అటెండెన్స్ అండ్ పేరోల్ అని ఉంటుందండి. ఫస్ట్ అటెండెన్స్ వోచర్ అనేది తీసుకున్నానండి. అటెండెన్స్ వోచర్ వచ్చేసరికి అభి అనే పర్సన్ ఇండివిడ్యువల్‌గా తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకోవచ్చండి. లేదా ఇక్కడ మనం అందరికి ఒకేసారి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆటో ఫిల్ అనే ఆప్షన్ ఉంటుందండి. కంట్రోల్ F అనేది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆటో ఫిల్ వస్తుంది. అటెండెన్స్ టు ఆటో ఫిల్ అని ఇచ్చానండి. సేమ్ డేట్ తీసుకున్నాను. ఆల్ ఐటెమ్స్ మీరు ఆల్ ఐటెమ్స్ కాకుండా డిపార్ట్మెంట్ వైస్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటి, మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకొకటి అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. నేను ఆల్ ఐటెమ్స్ అని ఇస్తున్నాను. ఇక్కడ ప్రెజెంట్ అని ఇస్తున్నాను. నార్మల్‌గా అయితే ఒక ఎంప్లాయీ వచ్చేసరికి ఎన్ని డేస్ ప్రెజెంట్ అవ్వాలండి? 30 డేస్ ప్రెజెంట్ అవ్వాలి. అంటే ఆ మంత్‌కి ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ తీసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్ అనుకోండి 31 డేస్ అని తీసుకోవాలండి ఇక్కడ. సో, అలాగే సార్ట్ బై ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ నంబర్ అంది. ఎంప్లాయీ నేమ్ అని తీసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ చూడండి ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ నంబరు, అటెండెన్స్ ఆర్ ప్రొడక్షన్ టైప్‌లో ప్రెజెంట్ 30 డేస్. అభి అనే పర్సన్ నేను 29 డేస్ ప్రెజెంట్ అయ్యాడు అనుకుంటున్నాను. బాబీ అనే పర్సన్ 28 డేస్ ప్రెజెంట్ అయ్యాడు అనుకుంటున్నాను. చంటి అనే పర్సన్ 30 డేస్ ప్రెజెంట్ అయ్యాడు అని తీసుకున్నాను. ఓకే. యెస్. ప్రెజెంట్‌కి తీసుకున్నాం. మరి లీవ్‌కి కూడా తీసుకోవాలి కదండీ! సో, ఆటో ఫిల్ మళ్ళీ ఒకసారి తీసుకోండి.
తీసుకున్న తర్వాత సేమ్ డేట్ ఆల్ ఐటమ్స్ నేను ఇక్కడ లీవ్ అని తీసుకుంటున్నాను. ఓకేనండి. లీవ్స్ ఎప్పుడు కూడా జీరోయే. అంటే ఎవరిష్టం కొంతమంది పెట్టరు కాబట్టి జీరోనే తీసుకోండి మీరు డిఫాల్ట్ వాల్యూ అనేది. అభి అనే పర్సన్ 1 డే లీవ్ పెట్టాడు. బాబీ అనే పర్సన్ 2 డేస్ లీవ్ పెట్టాడు. మీరు ఇంకా కావాలనుకుంటే పెయిడ్ లీవ్స్‌లో కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాబీ అనే పర్సన్ పెయిడ్ లీవ్స్ అనుకోండి. ఇక్కడ 0 పెట్టుకొని నెక్స్ట్ మీరు ఆటో ఫిల్ చేసుకొని పెయిడ్ లీవ్స్‌లో 2 అని పెట్టుకోండి. అంటే అప్పుడు సాలరీ అనేది కటింగ్ అవ్వదు. సో 0. ఈ విధంగా అటెండెన్స్ వోచర్‌నైతే క్రియేట్ చేస్తామండి. నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సిన వోచర్‌ని పేరోల్ వోచర్ అండి. ఈ పేరోల్ వోచర్‌లోకి వెళ్లి కంట్రోల్ F4 అండి. దీనికి పేరోల్ వోచర్‌కి షార్ట్ కట్. దీనికి కూడా ఆటో ఫిల్‌లో చేయండి. మాన్యువల్‌గా అయితే మీరు ఇండివిడ్యువల్‌గా చేసుకోవాల్సొస్తుంది. ఆటో ఫిల్‌లో ప్రాసెస్ మీరు ఇక్కడ యూజర్ డిఫైన్డా? సాలరీయా? యూజర్ డిఫైన్డ్ అంటే యూజర్ డిఫైన్డ్ అని తీసుకోండి. ఇన్ కేస్ సాలరీ అంటే యూజర్ డిఫైన్డ్ అని తీసుకున్నారనుకోండి ఈ విధంగా వస్తుంది. మీరు సాలరీ అని తీసుకున్నా అదే విధంగా వస్తుంది. ఓకే. నేను సాలరీ అని తీసుకున్నాను. సాలరీ అని తీసుకొని బ్యాంక్ ఫర్ బిగినింగ్ 1/4/2021 అలాగే మంత్ ఎండింగ్. బట్ నాకు ఇక్కడ అప్లికేషన్ చిన్న ప్రాబ్లమ్ ఉండి నేను సేమ్ డేట్ మంత్ ఫస్ట్ డే ఇస్తున్నానండి. అలాగే ఎంప్లాయీ నేము అలాగే ఇక్కడ మీరు క్యాష్ తీసుకోండి. అలాగే మీకు మన పే స్లిప్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఆ పే స్లిప్ మీద మనకి బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనకు బ్యాంక్ డీటెయిల్స్ ఎంప్లాయీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనకి డిస్‌ప్లే అవ్వాలి అనుకుంటే ఇక్కడ యెస్ అని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా మనకి జనరేట్ అవుతుందండి. చూడండి ఇక్కడ బేసిక్ సాలరీ అనేది వచ్చింది. అదే విధంగా ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ తనకి ఎంత కట్ అవుతుందండి ప్రొఫెషనల్ టాక్స్ అనేది 200 ఎందుకంటే తన సాలరీ అనేది 20,000 కన్నా అబోవ్ కాబట్టి. బట్ 20,300 ఎందుకొచ్చింది అంటే అభి అనే పర్సన్ 1 డే లీవ్ పెట్టాడు కాబట్టి మనకి ఇక్కడ కటింగ్ అవుతుందండి. కటింగ్ అయ్యి మనకి ఆ విధంగా 20,300 కింద చూపిస్తుంది. అలాగే మనకి బాబీ అనే పర్సన్‌కి నేను 16,000 సాలరీగా తీసుకున్నాను. బట్ తనకేంటంటే 2 డేస్ లీవ్ పెట్టాడు కాబట్టి 14,933 ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అవుతుందండి. చంటి అనే పర్సన్ సాలరీ 9,000 అని తీసుకున్నాను. తను ఎటువంటి లీవ్స్ పెట్టలేదు కాబట్టి బేసిక్ 9,000 కిందే ఉంది. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ నేను 900 ఇచ్చాను. 10,000 లోపు వాళ్ళకి ప్రొఫెషనల్ టాక్స్ 0 అన్నాను. సో తినకి ఎటువంటి ప్రొఫెషనల్ టాక్స్ అనేది కటింగ్ అయితే అవ్వలేదండి. ఈ విధంగా మనం తీసుకుంటామండి. మరి హౌస్ రెంటల్ అలవెన్స్ ఎందుకు తీసుకోలేదు అంటే యూజర్ డిఫైన్డ్ వాల్యూ అన్నాం కదండీ! అది యూజర్ డిఫైన్డ్ వాల్యూలో తీసుకోవాలి. అదే విధంగా తీసుకోవాలో నేను మరొక వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. ఓకే. ఇక్కడ నరేషన్‌కొచ్చేసరికి మనం ఏ మంత్ సాలరీ అనేది జనరేట్ చేస్తున్నాము. ఏ మంత్ సాలరీ డీటెయిల్స్ అనేది మనం అక్కడ నరేషన్ మనకు అర్థమయ్యేటట్టు రాసుకుంటామండి. ఓకే. యెస్. ఈ విధంగా మనం సాలరీ డీటెయిల్స్ అనేది పేరోల్ వోచర్ అనేది ఎంట్రీ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు నేను రిపోర్ట్స్ చూడాలి అనుకుంటున్నాను. గో టు డిస్‌ప్లే ఆర్ మోర్ రిపోర్ట్స్‌లోకి వెళ్ళండి. డిస్‌ప్లే ఆర్ మోర్ రిపోర్ట్స్‌లోకి వెళ్లి మీరు పేరోల్ రిపోర్ట్స్‌లోకి వెళ్ళండి. పేరోల్ రిపోర్ట్స్‌లోకి వెళ్ళినట్లయితే మీకు పే స్లిప్ కావాలి అనుకుంటే పే స్లిప్ అనేది తీసుకోండి. పే స్లిప్‌లోని మీరు ఏ పర్సన్ పే స్లిప్ కావాలి. నాకు అభి అనే పర్సన్ పే స్లిప్ కావాలి అనుకుంటున్నాను అనుకోండి. పే స్లిప్ ఇక్కడ మీరు ప్రింట్ అనేది ఒకసారి తీసుకోండి. తీసుకొని కరెంట్ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేసి నేను ప్రింట్ ప్రివ్యూ చూస్తున్నాను ఒకసారి. ఈ ప్రివ్యూలో జూమ్ చేసుకోండి. మీకు ఈ విధంగా పే స్లిప్ వస్తుంది. సూర్య ఫర్నిచర్స్ కంపెనీ నేము, పే స్లిప్ ఏ మంత్ ఆ పర్సన్ ఎంప్లాయీ నేము మనం అక్కడ ఎంప్లాయీ నేమ్ ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా డిస్‌ప్లే అవుతుంది. అలాగే ఎంప్లాయీ నంబరు, తన ఫంక్షను, డిజిగ్నేషను, లొకేషన్ నేను ఇవ్వలేదండి అక్కడ. ఇప్పుడు ఎంప్లాయీస్‌ని క్రియేట్ చేసినప్పుడు మీరు లొకేషన్ ఇస్తే లొకేషన్ కూడా డిస్‌ప్లే అవుతుంది. అదే విధంగా తన బ్యాంక్ డీటెయిల్స్ అండి. ఆ బ్యాంక్ డీటెయిల్స్, తన డేట్ ఆఫ్ జాయినింగు తర్వాత మీరు ఈ డీటెయిల్స్ కూడా అన్నీ ఇస్తే అంటే ఇన్‌కమ్ టాక్స్ నంబర్ అదే పాన్ నంబరు, యూఏఎన్ నంబరు, పీఎఫ్ అకౌంట్ నంబర్ ఇవన్నీ కూడా ఎంప్లాయీ ఇస్తే ఇయన్నీ కూడా మీకు డిస్‌ప్లే అవుతాయండి. అదే విధంగా తను ఎన్ని డేస్ ప్రెజెంట్ అయ్యాడు, ఎన్ని డేస్ లీవ్ అయ్యాడు. తన 29 డేస్ ప్రెజెంట్ అయ్యాడు. 1 డే లీవ్ పెట్టాడు. అలాగే తన బేసిక్ సాలరీ ఎంత, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ ఎంత. ఈ 2 యాడ్ అవుతుందండి. టోటల్ అవుతుంది. అంటే యాక్చువల్లీ తనకి 23 రావాలి. 22,233 వచ్చిందండి. అలాగే ప్రొఫెషనల్ టాక్స్ అనేది కట్ అవుతుందండి. ఇక్కడ ఏ అమౌంట్ అయితే ఉందో ఈ అమౌంట్ నుంచి ఇది గ్రాస్ సాలరీ అని పిలుస్తామండి. దాని నుంచి మనకి ప్రొఫెషనల్ టాక్స్ 200 కట్ అయ్యి తన నెట్ సాలరీ అనేది చూపిస్తుందండి మనకి. ఈ విధంగా మనం పే స్లిప్ అనే దాన్ని జనరేట్ చేస్తామండి. ఈ విధంగా మనం పే స్లిప్ అనేదాన్ని జనరేట్ చేస్తాం. మీరు ఈ ఎంప్లాయీ కాకుండా నెక్స్ట్ ఎంప్లాయీకి చూడండి. బాబీ అనే పర్సన్ ఉన్నాడు కదండీ! లేదా చంటి అనే పర్సన్‌కి చూద్దామండి. చంటి అనే పర్సన్‌కి ఎటువంటి ప్రొఫెషనల్ టాక్స్ అనేది కట్ అవ్వదు. ఎందుకంటే తన సాలరీ అనేది 9,000 10,000 బిలో కాబట్టి తన సాలరీ అనేది 9,000 అండి. ఇదిగోండి. ఈ విధంగా మనం పే స్లిప్స్‌నయితే జనరేట్ చేసుకుంటామండి.
అదే విధంగా మనం ఇక్కడ స్టాట్యుటరీ రిపోర్ట్స్ అని చూసారండి. ఈ స్టాట్యుటరీ రిపోర్ట్స్ లోకి వెళ్లి ఇక్కడ మీరు ప్రొఫెషనల్ టాక్స్ అని ఉంటుందండి. ప్రొఫెషనల్ టాక్స్ లోకి వెళ్ళినట్లయితే మంత్లీ స్టేట్మెంట్ అండ్ కంప్యూటేషన్ రిపోర్ట్ అంటే ఏం లేదండి, మన కంపెనీకి కావాల్సిన రిపోర్ట్ అండి ఇది. మంత్లీ స్టేట్మెంట్ వచ్చేసరికి మీరు ఒక చిన్న మిస్టేక్ చిన్న ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, రావట్లేదు. మీరు మంత్లీ స్టేట్మెంట్ చూస్తే మనకి మంత్లీ మనం ప్రొఫెషనల్ టాక్స్ అనేది ఎంప్లాయీస్‌కి ఎంత పే చేశాము. అలాగే లేదా కంప్యూటేషన్ రిపోర్ట్ చూస్తే ఇయర్‌లీ మనం ఎంత చేశాము అనేదైతే ఇక్కడ వస్తుందండి. ఒకసారి మీ సిస్టమ్స్‌లో అయితే చెక్ చేసి చూడండి. ఓకే. ఈ విధంగా మనం రిపోర్ట్స్ అయితే జనరేట్ చేస్తామండి. పే స్లిప్ అవ్వచ్చు, లేదా స్టాట్యుటరీ రిపోర్ట్స్‌లో మనం ఈ ప్రొఫెషనల్ టాక్స్‌లో మంత్లీ రిపోర్ట్ అవ్వచ్చు, అలాగే ఇయర్‌లీ అవ్వచ్చు. వీటినైతే మనం ఈ విధంగా చేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ క్లాస్‌లోని ఇదే పేరోల్ కోర్స్‌లో వేరొక టాపిక్‌తో కలుద్దామండి. ఓకే. వీడియో గనుక ఎవరికైనా నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ సబ్జెక్ట్ అవసరం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.